సవ్యమైన ప్రయత్నం అంటే సమ్మావాయామ అనే బౌద్ధ భావన గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. చూడండి, ఇది కేవలం కష్టపడి పనిచెయ్యండి అని చెప్పడం కాదు. దీన్ని ఇలా ఊహించుకోండి, మన మనసు ఒక తోటలాంటిది. చెడు ఆలోచనలనే కలుపు మొక్కల్ని పీకేసి మంచి ఆలోచనలనే పూల మొక్కల్ని పెంచాలి. బౌద్ధమతంలోనే ఆర్య అష్టాంగ మార్గంలో ఇది ఆరవదన్మాట. సరే, మరి ఈ ప్రయత్నం ఎలా పనిచేస్తుంది? దీనిలో ముఖ్యంగా 2 విషయాలున్నాయి. మొదటగా, ఈ సవ్యమైన ప్రయత్నం అనేది ఒక 4 దశల ప్రక్రియ. సింపుల్గా చెప్పాలంటే, 1 మనస్సులోకి అసలు చెడు ఆలోచనలే రాకుండా చూసుకోవడం, అంటే కలుపు మొక్కలు మొలవకుండానే ఆపేయడం. ఇక రెండోది, ఒకవేళ కోపంలాంటి చెడు ఆలోచన వచ్చేసిందనుకోండి, దాన్ని వెంటనే వదిలించుకోవాలి, మొలిచిన కలుపు మొక్కను పీకేసినట్టు. మూడోది, ప్రేమ, దయ లాంటి మంచి గుణాలను మనసులో పెంచుకోవడం, అంటే మంచి విత్తనాలు నాటడం. చివరిగా, ఆ మంచి గుణాలను అలాగే నిలబెట్టుకుని వాటిని ఇంకా ఇంకా పెంచడం, అంటే ఆ మొక్కలకి నీళ్లు పోసి కాపాడటం లాంటిది. అయితే ఈ పనులన్నీ చేయడానికి మనకొక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి కదా. అక్కడే వీర్య అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, మనకు మోటివేషన్ లేనప్పుడు కూడా సరైన దారిలో నడిపించే ఒక మానసిక శక్తి. నిజానికి ఈ శక్తి లేకపోతే భిక్షువులకు కూడా వాళ్ల జ్ఞానం కేవలం థియరీగానే మిగిలిపోతుంది, వాళ్ల ఏకాగ్రత అస్సలు పెరగదు. ఇదే వాళ్ల ఆధ్యాత్మిక ప్రగతికి ఇంజిన్ లాంటిది. సో, సింపుల్గా చెప్పాలంటే, సవ్యమైన ప్రయత్నం అంటే మన ఆలోచనల తోటకి మనమే స్పృహతో పనిచేసే తోటమాలిగా మారడం అన్నమాట.